క్రీస్తునందు దేవుని బిడ్డలకు మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు వందనాలు దేవుని పేరట తెలియజేయుచున్నాను. ఈ దినానికి దేవుడు ఏర్పాటు చేయబడిన చక్కటి వాగ్దానమును మనం చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 వచనం. ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరచెను. ప్రిదోన్ బిడ్డలారా, దేవాది దేవుడు ఈరోజు మనల్ని బలపరిచేవాడిగా ఉంటున్నాడు. ప్రభువు నా పక్క నిలిచి దేవుడు నన్ను బలపరిచేవాడిగా ఉన్నాడు. అవును కదండి, ఎన్నో సందర్భాల్లో మనం బలహీనులుగా ఉంటాం. అయితే దేవుడు మన పక్క నిలబడి నేనున్నాను, భయపడకు, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను బలపరిచేవాడిని అని ప్రభు మనల్ని బలపరిచేవాడిగా ఉన్నాడు. శక్తిహీనులకు దేవుడు బలాభివృద్ధిని కలగజేసేవాడిగా ఉంటున్నట్టు ప్రిదోన్ బిడ్డలారా. సంసోన్ మహాబలవంతుడు, అయితే శరీర సంబంధంగా ఆయన పడిపోయిన స్థితిలో ఉంటున్నప్పుడు దేవా ఒక్కసారి నీ బలము నాకు అనుగ్రహించు అనగానే దేవుడు ఆయనకు మహాబలమును అనుగ్రహించాడు. తన జీవిత కాలంలో ఇదిగో అనేక మంది దుష్టులను చంపిన లెక్క కంటే ఆ రోజు ఒక్కరోజు చంపినటువంటి లెక్క ఎక్కువగా కనబడతా ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఈరోజు దేవుని పక్కన నిలబడుకున్నాడు. దేవుడు నిన్ను బలపరిచేవాడే కానీ బలహీనుడిగా చేసేవాడు కాదు. అనేక మంది హేతువాదులు నిన్ను వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా, బలహీనపరుస్తున్నారా? అయితే దేవుడు తప్పకుండా నిన్ను బలపరిచేవాడు. డాక్టరు వైద్యులు చెప్పారేమో నువ్వు చనిపోతారేమో అని, ఇదిగో నీ పక్కన ఎవ్వరూ లేరని మూలుగుతున్నావా? హాస్పిటల్లో నేను ఒక్కనే ఉన్నాను, చూడండి నా జీవితంలో నా పక్కన అందరూ ఉన్నప్పటికీ కూడా ఎవ్వరు నాకు లేరు, నా పక్కన లేరని కంగారు పడుతున్నావా? దేవుడు నీ పక్కన నిలబడి ఉన్నాడు. ప్రిదోన్ బిడ్డలారా, అబ్రహాము దేవుడు చెప్పాడు నేను చూపించే దేశమునకు నువ్వు రా అని. అయితే అబ్రహాము గారు అడుగులు వేశారు. అబ్రహాము అడుగు బలహీనమేమో కానీ అబ్రహాము పక్కన నడిచినటువంటి దేవుని యొక్క అడుగు మహాబలము కలిగినది. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన గోడ తట్టు తిరిగి ప్రభువు దగ్గర ప్రార్థన చేశాడు. దేవుడు ఆయన బలపరిచి మరలా ఆయనకు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఘనమైన కార్యములు చేసేవాడిగా ఉన్నాడు, నిన్ను బలపరిచేవాడిగా ఉన్నాడు, నిన్ను గొప్ప దీవెనల చేత ఇదిగో మెండైన ఆశీర్వాదముల చేత నింపగలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచండి ప్రిదోన్ బిడ్డలారా. దేవుడు ఈరోజు మన పక్క నిలబడి మనల్ని బలపరుస్తున్నాడు. నువ్వు బలహీనముగా ఉన్నావేమో, అనేక మందిని చూసి భయపడుతూ కంగారు పడుతున్నావేమో, అయితే ప్రభు మాట ఎందు విశ్వాసం ఉంచు, ప్రభు యొక్క వాక్యం ముందు విశ్వాసం ఉంచు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాల మీద విశ్వాసం ఉంచు. దేవుడు ఈ దినాన తప్పకుండా నిన్ను బలపరిచి దేవుడు ఘనమైన కార్యములు చేయునుగాక. ఆమేన్.